2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. న్యూక్లియర్ లీకేజ్ గత కొద్ది రోజుల నుంచి ట్విట్టర్ వేదికగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ట్రెండింగ్గా మారుతున్నటువంటి టాపిక్. పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ వద్ద ఈ న్యూక్లియర్ లీకేజ్ అనేది జరిగిందంటూ చాలా వరకు వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని పాకిస్తాన్ నుంచి బలంగా కొట్టివేయకపోవడం, అట్నుంచి ఖండించకపోవడం దీన్ని మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ న్యూక్లియర్ లీకేజ్ జరిగింది, అందుకే పాకిస్తాన్ వెనుకడుగు వేసింది, భారత్తో కయ్యానికి దిగితే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక వణుకు పుట్టి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చినట్టుగా పక్కా సమాచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి అనలిస్ట్ టామ్ కూపర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ టామీ పిగోట్ కూడా అక్కడ జర్నలిస్ట్ అడిగినటువంటి ఒక ప్రశ్నకి, అక్కడ న్యూక్లియర్ లీకేజ్ జరిగిందా అనేటువంటి ఒక అడిగిన ప్రశ్నకి లేదు అని చెప్పకుండా ఈ సమయంలో ఈ ప్రశ్న కరెక్ట్ కాదంటూ స్కిప్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఒక అనుమానానికి తావిస్తుంది. అండ్ ఇప్పుడు టామ్ కూపర్ కూడా తాజాగా మన జాతీయ ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా తను కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కాదు, అక్కడ జరిగినటువంటి విషయాన్ని గురించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎయిర్ వార్ఫేర్లో ఆయన మిలిటరీ కంబాట్గా ఉన్నారు. ఆయన చాలా ఫేమస్ వ్యక్తి, చిన్న చిన్న ఆషామాషి వ్యక్తి కూడా కాదు, ఆయన మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు, ఆస్ట్రేలియా అనలిస్ట్. ప్రపంచవ్యాప్తంగా వార్ఫేర్కి సంబంధించినటువంటి అనేక విశ్లేషణలు చేసి అనేక అనుభవం కలిగినటువంటి ప్రపంచ గుర్తింపు పొందినటువంటి వ్యక్తి టామ్ కూపర్. 50కి పైగా పుస్తకాలు రాశాడు, 1000కి పైగా ఆర్టికల్స్ రాశారు, అంతకు మించినటువంటి అనుభవం కూడా ఉంది. ఆయన కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే పాకిస్తాన్లో ఖచ్చితంగా కిరాణా హిల్స్ వద్ద ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఈ అనుస్థావరాలుగా చెప్పబడుతున్నాయో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ వద్ద ఖచ్చితంగా అక్కడ దాడులు జరిగాయి. దీంతోనే అనుస్థావరాలు మొత్తం కూడా ఎంట్రీ ఎగ్జిట్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు కూడా ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కడైతే అక్కడ బాంబులు పేలి అక్కడైతే కూలిపోయిన పరిస్థితి ఉందో అక్కడి నుంచే కొంత న్యూక్లియర్ లీకేజ్ జరిగిందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా క్లియర్గా అక్కడ జరిగినటువంటి పరిణామాలని ఊహించి తెలుసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే కొన్ని అమెరికా నుంచి విమానం వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ న్యూక్లియర్ లీకేజ్ని అరికట్టడంలో భాగంగా మరొక దేశం నుంచి కూడా ఇంకొక విమానం కూడా వెళ్ళినట్టుగా సమాచారం. తాజాగా సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్ ఇండియాకి కాళ్ళబేరానికి రావడానికి కూడా మొదట గెలిచామని ర్యాలీలు చేశారు, విర్రవీగారు, అక్కడ జెండాలు పట్టుకొని తిరిగారు. బట్ డేస్ మారే కొద్దీ రియాలిటీ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలని సాటిస్ఫై చేయడం కోసం ఆ రోజుకి మేము గెలిచామని ఇండియా మీద గెలిచామని ప్రగల్భాలు పలికిన తర్వాత నిజం ఎంతకాలం దాచలేరు కదా. డేస్ మారిన కొద్దీ అక్కడ రియాలిటీ అనేది కనిపిస్తుంది, పూర్తిగా విషయం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగా గెలిచిందంటే సింధు జలాలు మాకు ఇవ్వండి అని మన దగ్గర కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కదా. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు గమనిస్తున్నాయి. ఇదే అదునుగా అమెరికా ఒక వితండవాదం చేస్తుంది, అది పక్కన పెడదాం, సందు దొరికింది కాబట్టి ట్రంప్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. సో ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఉంది కాబట్టి ట్రంప్ చేసేటువంటి ఈ యొక్క ఆయన చెప్పేటువంటి మాటలను కూడా బలంగా ఖండించడానికి వీలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే న్యూక్లియర్ వార్ పైన నేరుగా దాడి చేసేటువంటి పరిస్థితి అధికారికంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ కొంత స్తబ్దుగా వాతావరణం కనిపిస్తుంది. పాకిస్తాన్ మా పైన భారత్ దాడి చేసిందని ఒప్పుకోలేదు, భారత్ ఒకవేళ అలా చేసినా కూడా న్యూక్లియర్ మీద చేసిందని చెప్పుకోలేదు. అండ్ క్లియర్గా మన సైన్యాధికారులు కూడా గతంలో చెప్పారు, మేము కిరాణా హిల్స్ మీద దాడి చేయలేదని చెప్పారు. బట్ అక్కడ సంథింగ్ జరిగింది, అదేంటనేది ఖచ్చితంగా పాకిస్తాన్ చెప్పాలి, కానీ చెప్పదు. పాకిస్తాన్ పూర్తిగా అబద్ధాలతోనే బతుకుతుంది, అబద్ధాలనే వెళ్ళవించి అక్కడ ప్రజలతో అక్కడ సాటిస్ఫై చేస్తూ బతికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులే దీన్ని బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక రాను రోజుల్లో అసలు విషయం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అమెరికాలో చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోక్స్ పర్సన్ ఆయన టామ్ పిగట్ విషయాన్ని స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అసలు విషయం చెప్పుకుంటా. బట్ అక్కడ మౌనం అర్ధంగీకారం అన్నట్టుగా ఖచ్చితంగా అక్కడ ఒక ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన అనలిస్ట్ అయిన కూడా టామ్ కూపర్ కూడా ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. అక్కడ లీకేజ్ అనేది ఖచ్చితంగా జరిగింది, న్యూక్లియర్ లీకేజ్ అనేది జరిగింది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి కౌంటర్కి ఇచ్చినటువంటి దాంట్లో పీక మేడలా కుప్పకూలిపోయింది, ఒక రకంగా వణికిపోయింది పాకిస్తాన్.
ఇండియా ఈ విషయంలో సంచలనమైనటువంటి విజయాన్ని సాధించిందనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో న్యూక్లియర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో ఒక క్లియర్ మెసేజ్ అయితే బయటకు వస్తుంది. భారత్ దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడినటువంటి అంశం అయితే స్పష్టంగా ప్రపంచ దేశాలకి తెలిసి వస్తుంది. పాకిస్తాన్ ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక్కడ మాత్రం ఆపరేషన్ సింధూర్ అనేది 100కు 200% సక్సెస్ అయిందనేటువంటి విషయం స్లోగా ఆల్రెడీ ప్రధాని మోదీ క్లియర్గా చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, ఇంకా కొనసాగుతుందని. బట్ అదేలా ఆల్ ఆఫ్ సడన్గా సీజ్ ఫైర్ అని చెప్పారు, ఆగిపోయింది. ఎలా సక్సెస్ అని చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు ప్రశ్నించవచ్చు. కానీ స్లోగా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా సీజ్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ న్యూక్లియర్ లీకేజ్ అయింది కాబట్టి ట్రంప్ కూడా పదే పదే మేము లక్షల మంది ప్రాణాలు పోకుండా ఆపగలిగాం, మధ్యవర్తిత్వం చేశామని చెప్పేసుకుంటున్నారు. కాబట్టి లక్షల మంది ప్రాణాలు అనేటువంటి విషయాన్ని చాలాసార్లు కోట్ చేసి చెప్పారు ట్రంప్. అంటే అక్కడ ఆల్రెడీ న్యూక్లియర్కి సంబంధించిన ఒక ప్రమాదం ఏర్పడింది. అందుకే ఇంకా కొనసాగితే అక్కడ లక్షల మంది ప్రాణాపాయ స్థితిలో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా కూడా కొంత ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకున్నట్టుగా కూడా ఇదొక అంశాన్ని బట్టి కూడా మనం ఇక్కడ తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో ఏదో జరుగుతుంది, ప్రమాదాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ మార్షల్స్ కానీ, ఎయిర్ వార్ఫేర్కి సంబంధించినటువంటి నిపుణులు కానీ వీరందరూ కూడా చెప్పేటువంటి పరిణామం వస్తుంది. బట్ ఇది ఎంతో కాలం దాగేటువంటి రహస్యం కాదు. ఖచ్చితంగా భారత్ కొట్టినటువంటి దెబ్బకు పాకిస్తాన్ మెడలు విరిగి సైలెంట్గా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి అయితే వచ్చిందనేది మాత్రం కన్ఫర్మేషన్గా అన్ని దేశాలకు కూడా అర్థమైపోయిన పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.